అందుకే ఆ భూదేవి చేసినటువంటి స్తోత్రాన్ని ఇవాళ ఒక్కసారి మీరందరూ సంతోషంగా వినాలన్న ఉద్దేశ్యంతో నేను ఆ స్తోత్రాన్ని తీసుకొచ్చాను. ఆవిడ ఆదివరాహమూర్తిని వెంకటాచల క్షేత్రంలోనే స్తోత్రం చేసింది. ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న చోటే. నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మ నమో నమః బాలచంద్రాభదంస్ట్రాగ్ర మహాబల పరాక్రమ దివ్యచందనలిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీల మణిద్యోతి హేమాంగద విభూషిత వజ్రదంస్ట్రాగ్ని నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర శృతి సీమంత భూషాత్మన్ సర్వాత్మన్ చారువిక్రమ చతురానన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమః అని స్తోత్రం చేసింది ఆవిడ. ఈ స్తోత్రాన్ని వీలైతే ఈ వెంకటేశ్వర వైభవోత్సవాలు పూర్తయిపోయే లోపల ముద్రణ చేసి మీ అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చక్కగా వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆదివరాహస్వామి దేవాలయంలో కూర్చుని ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు. అథవా దేవాలయంలో జనం ఎక్కువ ఉంటే ఎదురుగుండా మెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి, రోడ్డుకు అవతల వైపు మెట్లు. ఆ మెట్ల మీద కూర్చుని చక్కగా ఈ స్తోత్రం చదువుకుని స్వామికి నమస్కారం చేసి రావచ్చు. ఆ తెల్లంటుంది, నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత అని పిలిచింది. అచ్యుత అంటే విష్ణు స్వరూపం. అచ్యుత, చ్యుత్ అంటే తొలగించడం. అచ్యుత ఆయనని తొలగించడానికి సాధ్యమైన వాడు కాడు. ఆయనని తప్పించడం, ఆయన లేకుండా చెయ్యడం ఎవరికీ సాధ్యమైన విషయం కాదు. అందుకే ఆయనని వెతికి పట్టుకుని నిర్జించాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. శ్రీవైకుంఠానికి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన ముక్కు చివరే ప్రవేశించాడు. అంతటా వెతికాడు, ఇక్కడే ఉన్నాడని తెలుసుకోలేకపోయాడు. అంతటా నిండి ఉంటాడు ఆయన. కాబట్టి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అటువంటి వాడు వరాహముఖాన్ని పొందాడు ఒకానొకప్పుడు. ఆ ముఖానికి చివరి భాగంలో ఉండేటటువంటి ముట్టి మీద ఆ భూమిని అంతటినీ సముద్రంలోంచి పైకెత్తాడు. శంకర భగవత్పాదులకు ప్రత్యేకంగా స్వరూపం అంటే ఎంత ప్రీతో. అందుకే సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని స్తోత్రం చేస్తూ అకస్మాత్తుగా ఆయన యజ్ఞవరాహమూర్తిని తీసుకొచ్చారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణిగుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపువరాహస్య భవతి అన్నారు. అమ్మా, నీ యొక్క పాదము యజ్ఞవరాహమూర్తి యొక్క కోర వంటిది. అది భూమిని పైకెత్తింది. సంసార సముద్రమునందు పడిపోయినటువంటి జీవులు నీ పాదాన్ని పట్టుకుంటే నీ పాదం వాళ్ళని పైకెత్తుతుందమ్మా. దంస్ట్రామురరిపువరాహస్య భవతి అన్నారు. ఆదివరాహమూర్తి యొక్క కోరతో పోల్చారు అమ్మవారి పాదాన్ని. కాబట్టి ఆ మహానుభావుడు వ్యాస భగవానుడు అంటాడు, నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ. ఆయన యొక్క శృంగము, ఆయన కోర ఎలా ఉంటుందంటేట పాలసముద్రం ఎలా మెరుస్తూ ఉంటుందో ఆయన యొక్క శృంగము, ఆయన యొక్క కోరలు అలా మెరుస్తూ ఉంటాయిట తెల్లగా. అసలు అది శ్వేతవరాహం, తెల్లటి స్వరూపంతో ఉంటాడు, మిరిసిపోతూ ఉంటాడట మహానుభావుడు. ఒకానొకప్పుడు పోతన గారిని అనుగ్రహించాడు. కాబట్టి మహాశృంగ మహాభుజ, ఆ భూదేవికి ఆయన యొక్క భుజములంటే ఎంత సంతోషం. ఎందుకంటే ఒకనాడు హిరణ్యాక్షుడు సముద్రంలోకి తీసుకెళ్ళిపోతే ఆ భుజములతోటే పోరాడి ఆ భూమిని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. అనేక బాహువులతో కౌగిలించుకున్నట్ట భూమిని. అందుకని ఆవిడికి అంత ప్రీతి. క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత. అనేకమైనటువంటి దివ్యమైన ఆభరణములు ధరించిన వాడై యజ్ఞసూత్రమును, యజ్ఞోపవీతాన్ని వేసుకుని ఉంటాడు. అరుణారుణాంబరధర
ఎర్రని కాంతితో కూడినటువంటి బట్ట కట్టుకుని ఉంటాట. దివ్యరత్న విభూషిత, దివ్యమైనటువంటి రత్నములను ధరించినవాడా, ఉద్యద్భాను ప్రతీకాశ పాద పద్మ నమో నమః. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి పాద యుగళితో ఉంటాడు స్వామి. కాబట్టి బాలచంద్రాభదంస్ట్రాగ్ర మహాబల పరాక్రమ, బాలచంద్రుడు తెల్లగా ఎలా మెరిసిపోతూ ఉంటాడో ఇలా ఉంటాడు కదూ బాలచంద్రుడు. బాలచంద్రుడు ఇలా ఎలా ఉంటాడో తదియనాటి చంద్రుడు అలా ఉంటుంది ఆయన కోర, మెరిసిపోతూ ఉంటాయి ఆ కోరలు. దివ్యచందనలిప్తాంగా, శ్రీ మహావిష్ణు స్వరూపానికి అత్యంత ప్రీతిపాత్రమైనది చందనానులేపనం. చందనాన్ని అనులేపనం చేస్తే ఆయన విశేషమైనటువంటి ప్రీతిని పొందుతాడు. చందనోదకంతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే పుత్రపౌత్రాభివృద్ధి. ఆ చందనానికి అంత శక్తి ఉంది. దివ్య చందనలిప్తాంగా, దివ్యమైనటువంటి చందనము చేత అలదబడినటువంటి శరీరాంగములు కలిగినటువంటి వాడా, తప్త కాంచన కుండల, మెరిసిపోతున్నటువంటి బాగా తప్తమైన కాల్చబడిన బంగారముతో చేయబడినటువంటి కుండలములకు చెవులకు ధరించి ప్రకాశిస్తున్నటువంటి వదనము కలిగినటువంటి వాడా, ఇంద్రనీల మణిద్యోతి హేమాంగద విభూషిత, ఇంద్రనీలమణులతో కూడుకున్నటువంటి బంగారముతో చేయబడినటువంటి అంగదములను భుజములకు ధరించి ఉన్నవాడా, వజ్రదంస్ట్రాగ్ని నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల, ఆ కోరతో ఒక్క దెబ్బ కొట్టే హిరణ్యాక్షుని యొక్క గుండెలు చీల్చుకుపోయి పడిపోయి మరణించాడు. అంతటి బలం కలిగినటువంటి కోరలున్నవాడా, పుండరీకాభిరామాక్ష, ఆ పుండరీకాభిరామాక్ష అంటే తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉంటాట. సామస్వన మనోహర, సామవేదాన్ని వినిపిస్తే పరమ సంతోషాన్ని పొందుతాట ఆయన. అందుకని సామగానమునకు ప్రీతి పొందేటటువంటి వాడా, మనోహర, నిన్ను చూడగానే మనసు రంజిల్లిపోతుంది అటువంటి స్వరూపమున్నవాడా, శృతి సీమంత భూషాత్మన్, శృతి అంటే వేదము, వేదము యొక్క సీమాంత అంటే చివరలో ఉన్నటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు ఆయనకి ఆభరణములయ్యి ఉంటాయి. కాబట్టి ఉపనిషత్తులు ఆభరణములుగా కలిగినటువంటి వాడా, సర్వాత్మన్, అందరి యందు ప్రవేశించి విష్ణుస్వరూపమై ఉన్నటువంటి వాడా, చారు విక్రమ, విశేషమైనటువంటి విక్రమము కలిగినటువంటి వాడా, చతురానన శంభుభ్యాం వందితాయతలోచన, అటు పరమశివుని చేత ఇటు చతుర్ముఖ బ్రహ్మగారి చేత నమస్కరింపబడుతున్నటువంటి పాదయుగళి కలిగినటువంటి వాడా, సర్వ విద్యమయాకార శబ్దాతీత నమో నమః, సమస్త విద్యల యొక్క స్వరూపమైన వాడా, శబ్దములకు అతీతమైన వాడా, నమో నమః, నీకు నమస్కరించుచున్నాను. ఆనంద విగ్రహానంత, ఓ అనంతుడా, ఆనందమయమైన విగ్రహము కలిగినటువంటి వాడా, అంటే ఎవరు నిన్ను చూస్తారో వాళ్ళ మనసులు ఆనందముతో రంజిల్లుతాయి అటువంటి రూపమున్నవాడా, కాలకాల నమో నమః, కాలమునకు కాలుడవైన వాడా, ఎవరు కాలమునందు అపమృత్యు దోషాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారు కూడా ఆదివరాహమూర్తికి నమస్కరించి స్మరించినంత మాత్రం చేత అపమృత్యు దోషం నుంచి బయటపడగలిగినటువంటి సమర్థతని పొందడానికి యోగ్యమైన రీతిలో అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి ఓ పురాణ పురుషుడా, నీకు నమస్కారం అని భూదేవి ఆనాడు నమస్కరిస్తే పరమ ప్రీతితో ఆయన ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ఇప్పటికీ ఆ స్తోత్రాన్ని ఆయన దగ్గర చేసినట్లయితే ఆ భూదేవి సహిత వరాహమూర్తి అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి చక్కగా మనం వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ఈసారి ఆ స్తోత్రంతో ఆదివరాహస్వామికి నమస్కరి